శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. ఏబిఎన్ ప్రేక్షకులు నమస్కారం. ఈరోజు శుక్రవారం రోజున రోజువారీ ఫలాలు ఏ విధంగా చూద్దాం. ముందుగా మేషరాశి. ఈ మేషరాశి వాళ్ళకి ఈరోజు చాలా అద్భుతమైన కాలంగా కనపడుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో చాలా అనుకూలంగా ఉంది. ఈ మేషరాశి వాళ్ళకి ఈరోజు జన్మలగ్నంలో రవి భగవానుడు ఉండడం వల్ల కొంత ఆవేశం వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఆవేశపూరితంగా మీరు ఏదైతే నిర్ణయాలు తీసుకుంటారో దానివల్ల కొన్ని రకాల ఇబ్బందులు గోచరిస్తూ ఉన్నాయి. అంటే ప్రశాంత వదనంతో స్థిరచిత్తంతో ముందుకెళ్ళడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన యొక్క మేషరాశి వాళ్ళకి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో చాలా అనుకూలంగా ఉంది. అన్ని రకాల వృత్తుల వాళ్ళకి, అన్ని వృత్తుల వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంది. రాజకీయ రంగ ప్రముఖులకి, సినీ రంగ ప్రముఖులకు కూడా అనుకూలంగా కనపడుతుంది. ఈ మేషరాశి వాళ్ళకి ఈరోజు ఇంకా అనుకూలంగా ఉండాలి అన్నట్లయితే ఓం సూర్యాయ నమః అన్న మంత్రాన్ని స్మరించుకుంటూ ఎరుపు రంగు వస్త్రాలు ధరించి ముందుకెళ్ళినట్లయితే ఈరోజు మొత్తం కూడా అద్భుతంగా కనపడుతుంది ఈ యొక్క మేషరాశి వాళ్ళకి. ఈ వృషభ రాశి వాళ్ళకి చాలా అద్భుతంగా కనపడుతుంది. మరి తృతీయాధిపతి చంద్రభగవానుడు ద్వితీయ స్థానంలో ఉండడం వల్ల మీరు చాలా అద్భుతంగా ఈరోజు మొత్తం కూడా అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. అన్ని రకాల పనులు కూడా చాలా అనుకూలంగా కనపడుతూ ఉన్నాయి. తృతీయాధిపతి ద్వితీయ స్థానంలో ఉండడం వల్ల మీరు చాలా ఏదైతే ధైర్య సాహసాలతో ముందుకెళ్తారో, ఆత్మస్థైర్యంతో స్థిరచిత్తంతో ముందుకెళ్తారో ఆ పనులని కూడా దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు ఈ యొక్క వృషభ రాశి వాళ్ళు. ఈ వృషభ రాశి వాళ్ళకి సంతానపరంగా కొన్ని రకాల ఇబ్బందులు గోచరిస్తూ ఉన్నాయి. సంతానం డబ్బు ఖర్చు పెట్టే విషయంలో, సంతానం విషయంలో, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే విషయంలో కొంత ఆచితూచి అడుగులు వేయడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి. ఈ వృషభ రాశి వాళ్ళకి ధనం అధిక మొత్తంలో ఖర్చు అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. అనుకున్న దానికన్నా అధిక మొత్తంలో ఖర్చులు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి ఖర్చు పెట్టే విషయంలో కొంత జాగ్రత్త అవసరం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన. ఈ వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ఇంకా అనుకూలంగా ఉండాలి అన్నట్లయితే ఓం కేతవే నమః అన్న మంత్రాన్ని స్మరించుకుంటూ ఎరుపు రంగు వస్త్రాలు ధరించి ముందుకెళ్ళినట్లయితే ఈరోజు మొత్తం కూడా అనుకూలంగా కనపడుతుంది ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి. ఈ మిథున రాశి వాళ్ళకి ఈరోజు చాలా అద్భుతమైన కాలంగా గోచరిస్తుంది. జన్మలగ్నంలోనే చంద్రభగవానుడు ఉన్నాడు. అంటే ధనాధిపతి జన్మలగ్నంలో ఉండడం వల్ల ధనానికి లోటు ఉండదు. ఆత్మస్థైర్యంతో స్థిరచిత్తంతో ముందుకెళ్తారు. మీరు ఏ విధంగా మనసులో నిర్ణయించుకొని బయటికి వెళ్తారో అనుకున్న విధంగా అన్ని పనులు చక్కబెట్టి వెనక్కి తిరిగి రాగలుగుతారు. అందులో సందేహం లేదు ఈ యొక్క మిథున రాశి వాళ్ళు. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో చాలా అనుకూలత కనపడుతుంది. కాకపోతే కుటుంబంలో కొన్ని కలతలు కనపడుతూ ఉన్నాయి. కుటుంబ పరంగా తల్లికి కొంత అనారోగ్య సూచనలు కనపడుతున్నాయి. కుటుంబ పరంగా మీరు ఏదైతే నిర్ణయాలు తీసుకుంటారో ఆ నిర్ణయాల విషయంలో కొంత ఆచితూచి అడుగులు వేయడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి. మరి సినీ రంగ ప్రముఖులకి, రాజకీయ రంగ ప్రముఖులకి, మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి, పెద్ద పెద్ద వ్యాపారస్తులకి, చిరు వ్యాపారాలకి అందరికీ కూడా చాలా అనుకూలంగా కనపడుతూ ఉంది. మరి ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకి, సాఫ్ట్వేర్ వాళ్ళందరికీ కూడా చాలా అద్భుతమైన కాలంగా గోచరిస్తుంది ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి. ఈ మిథున రాశి వాళ్ళకి ఈరోజు ఇంకా అనుకూలంగా ఉండాలి అన్నట్లయితే ఓం శుక్రాయ నమః అన్న మంత్రాన్ని స్మరించుకుంటూ తెలుపు రంగు వస్త్రాలు ధరించి ముందుకెళ్ళినట్లయితే ఈరోజు మొత్తం కూడా అనుకూలంగా కనపడుతుంది ఒక మిథున రాశి వాళ్ళకి. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు చాలా గురుబలం చాలా అనుకూలంగా ఉంది. ఎప్పుడైతే గురుబలం ఉందో మనం ఎటువంటి పనులు అనుకున్నా దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతాం, అందులో సందేహం లేదు. అటువంటి గురు భగవానుడు లాభస్థానంలో ఏకాదశంలో ఉండడం వల్ల అన్ని రకాల వృత్తుల వాళ్ళకి, అన్ని రకాల వ్యాపారంలో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలంగా కనపడుతుంది. పెళ్లి ప్రయత్నాలు ఎవరైతే చేస్తారో పెళ్లి ప్రయత్నాలు కూడా సఫలీకృతం అవుతాయి. సంతానపరంగా సంతాన ప్రయత్నాలు చేసే వాళ్ళకి కూడా అనుకూలంగా కనపడుతుంది. విద్యార్థులు వాళ్ళు అనుకున్న దానికన్నా పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారు. చాలా అద్భుతంగా పరీక్షలు రాయగలుగుతారు, అందులో సందేహం లేదు. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ఇంకా అనుకూలంగా ఉండాలి అన్నట్లయితే ఓం సూర్యాయ నమః అన్న మంత్రాన్ని స్మరించుకుంటూ సూర్యభగవానుడు నామస్మరణ చేసుకుంటూ ముందుకెళ్ళినట్లయితే ఈరోజు మొత్తం కూడా అనుకూలంగా కనపడుతుంది ఒక కర్కాటక రాశి వారికి. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఎవరైతే గవర్నమెంట్ రంగంలో ఉన్నారో, గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తున్నారో వాళ్ళకి చాలా అద్భుతమైన కాలంగా గోచరిస్తుంది. మీరు అనుకున్న విధంగా ప్రమోషన్లు చేతికి అందుతాయి. అధిక మొత్తంలో ధనం చేతికి అందుతుంది. ధనాన్ని కొంత జాగ్రత్త చేయగలుగుతారు. దానివల్ల మంచి మంచి ఇన్వెస్ట్మెంట్స్ చేయగలుగుతారు, దాంట్లో అనుమానం లేదు. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ఇంకా అనుకూలంగా ఉండాలి అన్నట్లయితే ఓం నారాయణాయ నమః అన్న మంత్రాన్ని స్మరించుకుంటూ మరి ఆకుపచ్చ వస్త్రాలు ధరించినట్లయితే ఈరోజు మొత్తం కూడా అనుకూలంగా కనపడుతుంది ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి.
ఈ సింహరాశి వాళ్ళకి ఈరోజు చాలా అద్భుతమైన కాలంగా చెప్పవచ్చు. జన్మ లగ్నాధిపతి అయినటువంటి రవి భగవానుడు భాగ్యస్థానంలో ఉన్నాడు. రవి భాగ్యంలో కనుక ఉన్నట్లయితే మీరు అనుకున్న దానికన్నా చాలా అద్భుతంగా కలిసి వస్తుంది. ఈ రవి ఉచ్చస్థితిలో ఉండడం వల్ల అన్ని రకాలుగా పెద్ద పెద్ద వ్యాపారాలు చేసేవాళ్ళు కూడా అనుకున్న దానికన్నా లాభాలని సముపార్జించగలుగుతారు, అందుట్లో సందేహం లేదు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అన్ని రకాలుగా అనుకూలంగా కనపడుతుంది. సినీ రంగ ప్రముఖులకి, రాజకీయ రంగ ప్రముఖులకి, మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి, అట్లాగే చేతి వృత్తుల వాళ్ళకి, గవర్నమెంట్ ఉద్యోగస్తుల్లో ఉన్న వాళ్ళకి, మరి న్యాయ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ అందరికీ కూడా చాలా అద్భుతమైన కాలంగా చెప్పవచ్చు ఈరోజు సింహరాశి వాళ్ళకి. ఈ సింహరాశి వాళ్ళు ఈరోజు ఇంకా అనుకూలంగా ఉండాలి అన్నట్లయితే ఓం మహాలక్ష్మి అయిన మహా అన్న మంత్రాన్ని స్మరించుకుంటూ ఈరోజు మొత్తం కూడా తెలుపు రంగు వస్త్రాలు ధరించి ముందుకెళ్ళినట్లయితే ఈరోజు మొత్తం కూడా అనుకూలంగా కనపడుతుంది ఈ యొక్క సింహరాశి వాళ్ళకి. ఈ కన్యా రాశి వాళ్ళకి ఈరోజు చాలా అద్భుతమైన కాలంగా గోచరిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అనుమానం లేదు. ధనాధిపతి ఉచ్చస్థితిలో ఉన్నాడు, అందువల్ల ధనానికి ఎటువంటి లోటు ఉండదు. అనుకున్న దానికన్నా ధనం చేతికి అందుతుంది. ధనం ఖర్చు పెట్టే విషయంలో మొత్తం కొంత జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన. ఎవరైతే పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళకు కొంత వ్యతిరేకమైన కాలంగా కనపడుతుంది. సోదరుల సోదరీమణులతో, అన్నదమ్ముల విషయంలో, అక్కచెల్లెల ఉండే విషయంలో కొంత జాగ్రత్త అవసరం. మరి వాహన ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. వాహనాల మీద బండి నడిపే విషయంలో కొంత జాగ్రత్తగా ఉండడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన. బండి నడిపే సమయంలో మీ జాగ్రత్త కాకుండా ఎదుటివారి జాగ్రత్త కూడా మీరే తీసుకోవాలి. అటువంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఈరోజు మొత్తం కూడా అనుకూలంగా కనపడుతుంది ఈ యొక్క కన్యా రాశి వాళ్ళకి. ఈ కన్యా రాశి వాళ్ళకి ఈరోజు కనుక అనుకూలంగా ఉండాలి అన్నట్లయితే ఓం శనేశ్వరాయ నమః అన్న మంత్రాన్ని స్మరించుకుంటూ శనేశ్వరుడు నామస్మరణ చేసుకుంటూ నీలిరంగు వస్త్రాలు ధరించి ముందుకెళ్ళినట్లయితే ఈరోజు మొత్తం కూడా అనుకూలంగా ఉంటుంది ఈ యొక్క కన్యా రాశి వాళ్ళకి. ఈ తులా రాశి వాళ్ళకి ఈరోజు చాలా అద్భుతమైన కాలంగా కనపడుతుంది. మరి జన్మ లగ్నాధిపతి అయినటువంటి శుక్ర భగవానుడు షష్టమ స్థానంలో ఉన్నాడు, అంటే ధనం చేతికి అందుతుంది. శత్రువుల విషయంలో, మీరు ఖర్చు పెట్టే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే శత్రువులు ఎప్పుడు కూడా నిగూఢమైన శత్రువులు మీ వెనకాలే పొంచి ఉంటారు. కాబట్టి ఆ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. కోర్టు కేసులు కానీ కొన్ని రకాల ఇబ్బందులు పెట్టే అవకాశాలు కనపడుతుంది. ధనం ఖర్చు పెట్టే విషయంలో జాగ్రత్త అవసరం. మరి రాజకీయ రంగ ప్రముఖులకు కొంత వ్యతిరేకమైన కాలంగా కనపడుతుంది. సినీ రంగ ప్రముఖులకు అనుకూలంగా కనపడుతుంది. ఎవరైతే సొంత ఇంటి కోసం ప్రయత్నాలు చేస్తున్నారో, ఇల్లు కట్టాలని ఎప్పటి నుంచి ఆలోచిస్తున్నారో సొంత ఇంటి కల నెరవేరుతుంది. ఈరోజు మీరు తీసుకుంటే ముఖ్యమైన నిర్ణయాలన్నీ కూడా అనుకూలంగా కనపడుతూ ఉన్నాయి యొక్క తులారాశి వాళ్ళకి. ఈ తులారాశి వాళ్ళకి ఈరోజు ఇంకా అనుకూలంగా ఉండాలన్నట్లయితే ఓం కుజాయ నమః అన్న మంత్రాన్ని స్మరించుకుంటూ ఎరుపు రంగు వస్త్రాలు ధరించి ముందుకెళ్ళినట్లయితే ఈరోజు మొత్తం కూడా అద్భుతమైన కాలంగా గోచరిస్తుంది ఈ యొక్క తులారాశి వాళ్ళకి. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు చాలా అద్భుతమైన కాలంగా గోచరిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఎటువంటి ఢోకా లేదు. అన్ని రకాల వృత్తుల వాళ్ళకి చాలా అద్భుతమైన కాలంగా గోచరిస్తుంది. పంచమ స్థానం చాలా బలంగా ఉంది. పంచమం అంటే లక్ష్మీ స్థానం కాబట్టి ఈ లక్ష్మీ స్థానంలో శుక్ర భగవానుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి అధిక మొత్తంలో ధనం సంప్రాప్తం అవుతుంది. అనుకున్న దానికన్నా ఎక్కువ లాభాలని సముపార్జించగలుగుతారు ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళు. ఎవరైతే సినీ రంగ ప్రముఖులకి, రాజకీయ రంగ ప్రముఖులకి చాలా అనుకూలంగా ఉంది. పెళ్లి ప్రయత్నాలు ఎప్పుడైతే చేస్తున్నారో, ఎప్పటి నుంచో చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా అనుకూలమైన కాలంగా కనపడుతుంది. గురుబలం చాలా బలంగా ఉంది కాబట్టి పెళ్లి ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. షేర్ మార్కెట్ రంగంలో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళందరికీ కూడా ఈరోజు చాలా అనుకూలమైన కాలంగా గోచరిస్తుంది. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ఇంకా అనుకూలంగా ఉండాలన్నట్లయితే ఓం సుబ్రహ్మణ్యాయ నమః అన్న మంత్రాన్ని స్మరించుకుంటూ ఎరుపు రంగు వస్త్రాలు ధరించి ముందుకెళ్ళినట్లయితే ఈరోజు మొత్తం కూడా అనుకూలంగా కనపడుతుంది ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి. ఈ ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు చాలా అద్భుతమైన కాలంగా గోచరిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అనుమానం లేదు. ఎవరైతే పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నారో పెళ్లి ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. కాకపోతే షష్టాధిపతి అయినటువంటి శుక్ర భగవానుడు కుటుంబ స్థానంలో ఉండటం వల్ల ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్త అవసరం. కంటి సమస్యలు కానీ పంటి సమస్యలు కానీ వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళకి. మరి సినీ రంగ ప్రముఖులకి, రాజకీయ రంగ ప్రముఖులకి అనుకూలంగా ఉంది. పెద్ద పెద్ద వ్యాపారస్తులకి, బడా వ్యాపారాలకి, చిరు వ్యాపారాలకు కూడా చాలా అనుకూలంగా ఉంది. షేర్ మార్కెట్ రంగం వాళ్ళకి కూడా అనుకూలంగా కనపడుతుంది ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళకి. ఈరోజు ఇంకా అనుకూలంగా ఉండాలన్నట్లయితే ఓం నారసింహాయ నమః అన్న మంత్రాన్ని స్మరించుకుంటూ
నృసింహుడి ఆరాధన చేయడం వల్ల, ఎరుపు రంగు వస్త్రాలు ధరించడం వల్ల ఈరోజు మొత్తం కూడా అనుకూలంగా ఉండబోతుంది ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళకి. ఈ మకర రాశి వాళ్ళకి ఈరోజు చాలా అద్భుతమైన కాలంగా గోచరిస్తుంది. మరి ధనాధిపతి తృతీయంలో ఉండడం వల్ల ఈరోజు చాలా ఆత్మస్థైర్యంతో, స్థిరచిత్తంతో, చాలా కాన్ఫిడెన్స్తో ముందుకెళ్తారు. ఇంతకుముందు ఎన్ని రకాల ఇబ్బందులు అయితే పడ్డారో ఆ ఇబ్బందుల నుంచి బయటపడాలి. మనం ఎంతైతే ధనం నష్టపోయామో ఆ ధనం మళ్ళీ సంపాదించాలనేటువంటి స్థిరచిత్తంతో, ఆత్మస్థైర్యంతో, పట్టుదలతో ఏదైతే ముందుకెళ్తారో, ఈ రకమైన నిర్ణయాలు తీసుకుని ముందుకెళ్ళే వాళ్ళందరికీ కూడా ఈరోజు చాలా అనుకూలంగా కనపడుతుంది ఈ యొక్క మకర రాశి వాళ్ళకి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో తిరుగులేదు. సినీ రంగ ప్రముఖులకి, రాజకీయ రంగ ప్రముఖులకి, మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి, అట్లాగే చేతి వృత్తుల వాళ్ళకి, చిరు వ్యాపారులకి, అట్లాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులకు కూడా చాలా అనుకూలంగా కనపడుతుంది ఈ మకర రాశి వాళ్ళకి. ఈ మకర రాశి వాళ్ళకి ఈరోజు ఇంకా అనుకూలంగా ఉండాలన్నట్లయితే ఈరోజు ఈశ్వరారాధన చేయడం, శివాలయ ప్రదక్షిణ చేయడం, ఓం నమశివాయ అన్న ప్రణవ పంచాక్షర మంత్ర జపాన్ని స్మరించుకుంటూ భస్మాన్ని ధరించి తెలుపు రంగు వస్త్రాలు ధరించి ముందుకెళ్ళినట్లయితే ఈరోజు మొత్తం కూడా అనుకూలంగా ఉండబోతుంది ఒక మకర రాశి వాళ్ళకి. ఈ కుంభరాశి వాళ్ళకి ఈరోజు చాలా అద్భుతమైన కాలంగా గోచరిస్తుంది. ధనస్థానంలో రాహువు, శుక్రుడు, బుధుడు చాలా అనుకూలంగా ఉన్నాడు. కాకపోతే ఎవరైతే సంతానం కోసం ప్రయత్నాలు చేస్తున్నారో ఈరోజు వాయిదా వేసుకోవడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన. సంతానపరంగా కొన్ని రకాల ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. సంతానానికి అధిక మొత్తంలో ఖర్చులు పెట్టే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి ఈరోజు ప్రధానంగా ఈ విషయాల్లో వాయిదా వేసుకోవడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన కుంభరాశి వాళ్ళకి. మరి సినీ రంగ ప్రముఖులకి, అన్ని రకాల వృత్తుల వాళ్ళకి చాలా అనుకూలంగా కనపడుతుంది. బడా వ్యాపారాలు కూడా చాలా అనుకూలంగా కనపడుతుంది. రాజకీయ రంగ ప్రముఖులకు మాత్రం కొంత వ్యతిరేకమైన కాలంగా కనపడుతుంది. కాబట్టి కుంభరాశి వాళ్ళకి ఈరోజు ఇంకా అనుకూలంగా ఉండాలి అన్నట్లయితే ఓం దత్తాత్రేయాయ నమః అన్న మంత్రాన్ని స్మరించుకుంటూ తెలుపు రంగు వస్త్రాలు ధరించి తల మీద స్నానం చేసి తెలుపు రంగు వస్త్రాలు ధరించినట్లయితే ఈరోజు మొత్తం కూడా అనుకూలంగా ఉండబోతుంది ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి. ఈ మీనరాశి వాళ్ళకి ఈరోజు చాలా అద్భుతమైన కాలంగా గోచరిస్తుంది. అష్టమాధిపతి జన్మలగ్నంలో ఉండడం వల్ల ఎవరైతే విదేశీ ప్రయత్నాలు చేస్తారో, విదేశాల్లో ఎప్పటి నుంచో ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతూ ఉంటారో వాళ్ళకి అనుకూలంగా కనపడుతుంది. విదేశాల్లో వీసా ప్రయత్నం చేసేవాళ్ళు కానీ, మరి ఎంఎస్కి వెళ్ళాలి, పెద్ద పెద్ద చదువులు చదవాలనుకునే వాళ్ళకి ఈరోజు అనుకూలంగా కనపడుతుంది. కాబట్టి ఈ రకమైన ప్రయత్నాలు చేయడం వల్ల అనుకూలత కనపడుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో చాలా అద్భుతమైన కాలంగా గోచరిస్తుంది. అన్ని రకాల వృత్తుల వాళ్ళకి, మరి గవర్నమెంట్ ఉద్యోగస్తులకి, తర్వాత మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి, రాజకీయ రంగ ప్రముఖులకు కూడా చాలా అనుకూలంగా కనపడుతుంది. ధనం ఖర్చు పెట్టే విషయంలో మాత్రం కొంత ఆచితూచి అడుగులు వేయడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన ఈ మీనరాశి వాళ్ళకి. అదే సమయంలో తండ్రికి కొంత అనారోగ్య సూచనలు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి తండ్రి పరంగా, ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన ఈ యొక్క మీనరాశి వాళ్ళకి. ఈ మీనరాశి వాళ్ళకి ఇంకా అనుకూలంగా ఉండాలన్నట్లయితే ఓం కుజగ్రహాయ నమః అన్న మంత్రాన్ని స్మరించుకొని ఎరుపు రంగు వస్త్రాలు ధరించినట్లయితే ఈరోజు మొత్తం కూడా అనుకూలంగా ఉంటుంది ఈ యొక్క మీనరాశి వాళ్ళకి.